జంతువులు ఎంత క్రూరమైనవి అయినా కూడా వాటికి కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఇబ్బంది కలిగినప్పుడు నొప్పిని కూడా ఫీల్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో జంతువులు కూడా తమను తాము రక్షించుకోవడానికి మనిషి యొక్క సహాయం కోరుకుంటూ ఉంటాయి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అలా మనుషుల సహాయం కోరి వారి వద్దకు వచ్చిన జంతువులని, ఆపదల్లో చిక్కుకున్న జంతువుల ప్రాణాలు కాపాడిన కొంతమంది మనుషులను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా, హార్ట్ టచింగ్ గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే అనిమల్ లవర్స్ అందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 10,000 లైక్స్. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ జింక పిల్లని చూడండి. అది బురదలో చాలా లోతుగా దిగబడిపోయింది. దాని పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. నెమ్మదిగా ఆ జింక పిల్ల మరింతగా బురదలో కూరుకుపోతోంది. అయితే ఆ సమయంలోనే దేవదూతలాగా ఓ మనిషి అటుగా వచ్చాడు. వెంటనే అతడు ఒక ఎక్స్కవేటర్ తీసుకువచ్చి ఆ బురదలో నుంచి ఆ జింక పిల్లను బయటకు లాగి కాపాడాడు. వెంటనే దాన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఈ షార్క్ ని చూడండి. ఈ షార్క్ వీపుపై గుచ్చుకున్నటువంటి ఈ కత్తి నుంచి విడిపించమని డైవింగ్ ఇన్స్ట్రక్టర్ వద్దకు ఎలా వచ్చిందో చూడండి. అది తనకు సహాయం చేయండి అని అడుగుతున్నట్టుగా ఉంది. తర్వాత అతను ఆ కత్తిని దాని నుంచి తీసేశాడు. ఒక్కోసారి నీళ్లు కూడా జంతువులకు ప్రమాదకరంగా మారిపోతాయి. ఈ చిన్న ఉడతను చూడండి. దూరంలో ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తోంది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఈ ఉడత సహాయం కోసం ఏ విధంగా ఆ బోట్ వద్దకు వచ్చిందో చూడండి. వాళ్ళు కూడా ఆ వచ్చిన ఆ ఉడతను చక్కగా కాపాడారు. చిన్న ప్రాణులే కాదు, వేటాడే జీవులు కూడా మనిషి యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఈ తోడేలును చూడండి. ఈ తోడేలు గాయపడి ఉంది. అయితే తోడేలు తన యొక్క వేటను 2 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాసనతో పసిగట్టగలదు. అయితే గాయపడి ఉండటం వల్ల ఈ తోడేలు తనకు దగ్గరలో ఉన్నటువంటి ఓ మహిళ దగ్గరకు వచ్చింది. ఆమెపై దాడి చేయవచ్చు, కానీ అది కేవలం ఆ మహిళ దగ్గర ఉన్నటువంటి ఒక బన్ యొక్క వాసనను పసిగట్టి వచ్చింది. ఆమె ఇచ్చిన ఆ బన్ తీసుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది. జంతువులకు తమకు హాని చేసేవారు ఎవరో పసిగట్టే శక్తి ఉంటుంది. ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే, తోడేళ్లకు పెంపుడు కుక్కల కన్నా కూడా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని గమనించే శక్తి ఎక్కువగా ఉంటుందట. అందువల్ల అవి తమకు హాని చేసేవారిని, మేలు చేసేవారిని త్వరగా పసిగట్టగలవు. మీరు మీ డాక్యుమెంట్స్ని వాటర్ మార్క్ లేకుండా స్కాన్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఇండియన్ CamScanner కాగజ్ స్కానర్ని తప్పకుండా వాడాల్సిందే. ఇది కంప్లీట్లీ ఫ్రీ. సైన్ ఇన్ చేయకుండానే యూజ్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ మీద వాటర్ మార్క్ అనేదే ఉండదు. మీకు కావాలంటే డాక్యుమెంట్స్ మీద వాటర్ మార్క్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో యాడ్స్ అనేదే ఉండదు. దీంట్లో 5 స్కానింగ్ మోడ్స్తో, ఆటో ఎడ్జ్ డిటెక్షన్తో, అంతేకాకుండా స్కాన్ క్వాలిటీకి మ్యాజిక్ కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు. అలానే PDF డాక్యుమెంట్స్కి బ్రైట్నెస్ ఇంకా కాంట్రాస్ట్ కూడా పెంచొచ్చు. అలానే ఇమేజ్ ని PDF గా మార్చి షేర్ కూడా చేసుకోవచ్చు. ఇది 9 లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బాంగ్లా. మీరు మీ డాక్యుమెంట్స్ ని యాప్ లాక్, ఫోల్డర్, సబ్ ఫోల్డర్స్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్పర్మ్ వేల్ ని చూడండి. ఆ స్పర్మ్ వేల్ యొక్క నోటిలో ఇరుక్కున్నటువంటి ఆ ఫిషింగ్ హుక్ ని తీయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే తీసే సమయంలో ఎలా రియాక్ట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా ధైర్య సాహసాలతో ఒక డెంటిస్ట్ లాగా దాని నోటిలో ఉన్నటువంటి ఫిషింగ్ హుక్ ను చాలా జాగ్రత్తగా తీసేశాడు. తీయడమే కాకుండా ఆ వేల్ ని ఓదార్చి మరలా అక్కడి నుంచి వెళ్ళాడు. ఫ్రెండ్స్, కొంచెం ఈ ఫుటేజ్ ని చూడండి. ఈ తాబేలు ఈదుకుంటూ డైవర్ దగ్గరికి ఎలా వచ్చిందో, అది ఏదో తన వీపు పైన ఉంది అని, దయచేసి దాన్ని తీసేయండి అని వేడుకుంటున్నట్టుగా ఆ డైవర్ దగ్గరకు వచ్చింది. ఇక ఆ డైవర్ కూడా దాని బాధను చక్కగా అర్థం చేసుకున్నాడు. తాబేలు వీపు పైన గుచ్చుకున్నటువంటి శంఖాన్ని తీసి దాని బాధ నుంచి విముక్తి కలిగించాడు. ఇక్కడ చూడండి, ఈ నక్క ఈ బ్యాగ్ దగ్గరకు వచ్చి అందులోని ఆహారాన్ని తినాలి అని అనుకుంది. ఆ బ్యాగ్ ఓనర్ అక్కడికి వచ్చి అది సహాయం కోసం వచ్చిందేమో అని అనుకున్నాడు. కానీ అది సహాయం అడగటం లేదు, ఆహారాన్ని కోరుకుంటోంది. ఎందుకంటే చలికాలంలో మంచు గడ్డకట్టిన సమయంలో నక్కలకు ఆహారం దొరకటం చాలా కష్టం. అయితే ఈ నక్క ఆ వ్యక్తిని బాగా నమ్మింది. అతని చుట్టూనే తిరగటం మొదలుపెట్టింది. ఇక అతను దానికి మంచి ఆహారాన్ని అందించాడు. ఒక్కోసారి ఫిషింగ్ కి వెళ్లిన వాళ్ళకి చేపలతో పాటు
వింత వింత వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, చేపలు పట్టడానికి వెళ్లిన వీరికి ఎలుగుబంటి పిల్లలు దొరికాయి. ఆ నదిని దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నదీ ప్రవాహం యొక్క వేగానికి తల్లి నుంచి వేరయ్యి కొట్టుకుపోయాయి. ఆ పిల్లల్ని ఆ పరిస్థితుల్లో చూసిన వారు వాటిని రక్షించడం మొదలుపెట్టారు. రక్షించిన తర్వాత వాటిని వదిలిపెట్టి ఆ ఫిషర్మాన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతవరకు మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోయింటే ఇప్పుడే లైక్ చేసేసి వీడియోని చూడండి. ఫ్రెండ్స్, 0 డిగ్రీ కన్నా తక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి ఈ మంచులో ఏ విధంగా ఈ వ్యక్తి ఈదుకుంటూ వెళ్తున్నాడో చూడండి. ఎందుకు ఇతను ఈదుకుంటూ వెళ్తున్నాడు అంటే ఆ గడ్డకట్టిన మంచులో ఓ కుక్క చిక్కుకుపోయింది. నిజంగా ఇతడు రియల్ హీరో. అయితే ఈ కుక్క కూడా కొన్ని గంటల పాటు ఆ మంచులో చిక్కుకుని బాధపడుతూ ఉంది. గంటల తరబడి మంచులో ఇరుక్కున్న ఆ కుక్క సరిగా శ్వాస కూడా తీసుకోలేకపోయింది. అయితే సరైన మెడికేషన్ ట్రీట్మెంట్ వల్ల ఆ కుక్క మరలా సాధారణ స్థితికి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా డాక్యుమెంట్ స్కానర్ యాప్ అయినటువంటి కాగజ్ స్కానర్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోయింటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఈ మేక గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎలా ఆ ఎలక్ట్రిక్ తీగలకు చిక్కుకుంది అని అనుకుంటున్నారు? దీని కొమ్ములు ఎలక్ట్రిక్ తీగలకు చిక్కుకున్నాయి. అసలు ఎలా చిక్కుకున్నాయో క్లారిటీగా తెలియదు. బహుశా ఆ ఎత్తైన కొండ మీద నుంచి గెంతులేస్తూ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ తీగలకు చిక్కుకొని ఉండొచ్చు. అయితే అక్కడి వారు ఆ మేకను వైర్ల నుంచి తప్పించి రక్షించారు. అయితే ఇక్కడ ఈ మేకను చూడండి, ఇది కూడా ఎలా కేబుల్స్ కు వేలాడుతూ ఉందో. మేకల్ని తీసుకెళ్తున్న ఒక ట్రక్ నుంచి ఈ మేక జంప్ చేసింది. అప్పుడే ఈ కేబుల్స్ అడ్డు రావడంతో ఇలా ఇరుక్కుపోయింది. తర్వాత ట్రక్ డ్రైవర్ ఆ ట్రక్ ను ఆపేసి దాన్ని రక్షించి మళ్ళీ ట్రక్ లో వేసుకుని వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. తెలుసు కదా ఈ వీడియో టార్గెట్ 10,000 లైక్స్, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.